హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్యామ్ ఆల్ ఇన్ వన్. చూస్తున్నారు కదా, రెండవ కోత బీరకాయలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇగోండి చూడండి, కాపు చెట్టు మొదల నుంచి వస్తున్నాయండి. చూడండి, అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా 3, ఇక్కడ కనిపిస్తుంది కదండి 4, 5 ఇంకా ఉన్నాయండి, 6, 7, 8 ఇంకా అవతల చెట్టుకు ఒక 4 కాయలు ఉన్నాయండి. మొత్తము 12 కాయలు వచ్చినాయండి. ఇగోండి మన గార్డెన్లో దొండకాయలు కూడా మొన్న అయితే 2 కేజీలు అయితే కోసానండి. మళ్ళా కాపు రెడీ అయ్యింది. ఇవన్నీ కూడా ఒకసారి వీడియో చూపించేసి మీకు తర్వాత నేను మళ్ళీ కోసిన తర్వాత నేను చూపిస్తానండి. చూస్తున్నారా ఎంత బలంగా వస్తున్నాయో. ఆ కాకుకి పిండి వస్తుందండి. అలానే రేగి చెట్టు చూసారా, రేగిపోతండి. అసలు ఈ పూత రావడానికి కూడా నేను ఒక ఇదైతే చేశానండి, ఒక ట్రిక్. దాన్ని ఒక చిన్న టిప్ అనమాట. ఆ టిప్ని నేను మీకు తర్వాత షేర్ చేస్తానండి. చూసారా పూత అసలు ఎలా వచ్చేసిందో. రేగి చెట్టు మన గార్డెన్లో ఇలా వచ్చేసినాయండి. మొత్తం అసలు పూతేనండి చెట్టు నిండా కూడా. ఇది 2వ సంవత్సరం కాపండి నాకు. ఫస్ట్ ఇయర్ అయితే ఒక 15-20 కాయలు మాత్రమే కాసినాయండి. మరి ఈసారి చూద్దాం ఎన్ని కాస్తాయి అనేది, ఇంకా ఐడియా రావట్లేదు. కాసిన తర్వాత మళ్ళీ మీకు నేను షేర్ చేస్తానండి వీడియో. అలాగే మన గార్డెన్లో ఇంకా చాలా ఉన్నాయండి. చూసారా తోటకూర ఇప్పుడే మొలుస్తుందండి, గోంగూర, అలాగే పూలండి, కనకాంబరాలు, విరజాజులు కూడా మొగ్గలు వచ్చేసినాయండి. బాగా పూత మీద ఉందండి. చూసారా పూత వచ్చేసింది. ఇక్కడ ఇంకో దొండ చెట్టు నాటానండి. ఇగోండి దొండకాయలు 2 పాదులు వేసుకున్నానండి. 2 పాదులు కూడా బాగా వస్తాయండి నాకు. వారానికి 2 సార్లు 2.5 కేజీలు, ఒక్కొక్కసారి కేజీలు కూడా వస్తూ ఉంటాయండి. అలాగే చూసారా ఎల్లో ఆల్మండ ఎంత చక్కగా ఉందో చూసారా. అసలు ఫ్లవరింగ్ ఇలా ఉన్నాయండి. తర్వాత సీతాఫలం అండి. ఇప్పుడైతే పూతలు వస్తున్నాయండి. మరి పూతలు అయితే ఇప్పుడు బాగా వస్తున్నాయి. మొన్న ఒకసారి పూతలు పడినాయి కానీ 2 పిందెలు అయితే అవి పండితే పక్షులకి తినేసినాయండి. ఇప్పుడు మళ్ళీ 2 పక్షులకు వదిలేసాను, ఇంక తినేసినాయి కదా అని వాటిని మేము కట్ చేయలేదండి. కానీ మళ్ళీ ఇప్పుడు పూత వస్తుందండి. ఈ పూత మరి కాయలు అవుతాయో లేదో అయితే అర్థం కావట్లేదండి. కానీ చాలా బలంగా చాలా బాగా వచ్చినాయండి అసలు. మరి చూసారా ఒక్కొక్కకే ఒక కొమ్మకి ఒక 5-6-10 పూతలు దాకా ఉన్నాయండి. ఇక చూసారా ప్రతి ఒక్క చోట కూడా సీతాఫలం పూతేనండి. మరి పూతలు అనేవి నిలుస్తాయో లేదో చూద్దామండి. అలాగే జామకాయలండి, రెడ్ కలర్ అండి, పింక్ జామ అంటాం కదా అదండి. పూతలు అయితే భలే వస్తాయండి. కాయలు కూడా భలే టేస్ట్గా ఉంటాయండి. నేనైతే వీడియో ఈ కాయలు ఎప్పుడు తీయలేదు కానీ ఇప్పుడు చూపిస్తానండి. అలాగే నాటు కాకర అండి. చూసారా నాటు కాకర కూడా ఉన్నాయండి. ఇట్లాగా నేను మీకు వీడియోలో చేసి చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.